అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కార్తీక పురాణంలోని 4వ అధ్యాయం గురించి తెలుసుకుందామండి. ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో పుష్పార్చనల గురించి చెబుతాను విను అంటూ వశిష్ఠ మహర్షి ఇలా చెప్తున్నారండి. ఈ కార్తీక మాసములో కమలనాభుడైన శ్రీహరిని కమలాల చేత పూజించటం వలన లక్ష్మీదేవి ఆ భక్తుల ఇండ్లయందు స్థిరనివాసం ఏర్పరచుకుంటుంది. తులసి దళాలతో కానీ, జాజి పువ్వులతో కానీ, మారేడు దళాలతో కానీ పూజించేవారు తిరిగి ఈ భూమిపై జన్మించరు. ఎవరైతే ఈ కార్తీకములో పండ్లను దానము చేస్తారో వారి పాపాలు సూర్యోదయానికి చీకట్ల వలె చెదరిపోతాయి. ఉసిరి చెట్టు కింద విష్ణువును ఉసిరికాయలతో పూజించే వారిని చూడడానికి యముడికి కూడా శక్తి చాలదు. కార్తీకములో ఎవరైతే సాలగ్రామాన్ని తులసి దళాలతో పూజిస్తారో వారికి మించిన ధన్యులెవరూ ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. ఉసిరి చెట్టు ఉన్న తోటలో వనభోజనమును చేసేవారు మహాపాతకాలు సైతము మట్టిగలిసిపోతాయి. ఎవరైతే కార్తీక మాసములో విష్ణువాలయంలో మామిడాకులతో తోరణం కడతారో వాళ్ళు పరమపదాన్ని పొందుతారు. ఒక్కసారైనా శ్రీహరికి సాష్టాంగ దండ ప్రణామమును చేసిన వాళ్ళు అశ్వమేధ పుణ్యవంతులవుతారు. విష్ణువునకెదురుగా జప హోమ దేవతార్చనలు చేసేవాళ్ళు పితరులతో సహా వైకుంఠానికి వెళ్ళి సుఖిస్తారు. స్నానము చేసి తడిబట్టలతో ఉన్నవానికి పొడిబట్టను దానము చేసినవాడు 10,000 అశ్వమేధాల ఫలితాన్ని పొందుతారు. ఆలయ శిఖరముపై ధ్వజారోహణము చేసిన వారి పాపాలు గాలికి పుష్పము వలె ఎగిరిపోతాయి. నల్లని లేదా తెల్లని అవిసె పూలతో హరిపూజను చేసిన వారికి 10,000 యజ్ఞాల ఫలితము ప్రాప్తిస్తుంది. ఈ కార్తీక మాసంలో శివుని జిల్లేడు పూలతో పూజించిన వారు మోక్షాన్ని పొందుతారు. మల్లెపూలతో పూజించిన వారి పాపాలు సర్వనాశనమైపోతాయి. శ్రీహరిని కదంబ పుష్పాలతో పూజించిన వారు స్వర్గానికి వెళతారు. తులసి గంధములతో సాలగ్రామ పూజను చేసిన వారు వైకుంఠాన్ని పొందుతారు. ప్రత్యేకించి కార్తీక మాసములో నువ్వుల దానము, మహానదీ స్నానము, బ్రహ్మపత్ర భోజనము, అన్నదానము ఈ 4 ఆచరించడం ధర్మముగా చెప్పబడుతుంది. ఓ జనక మహారాజా, కార్తీక మాసములో ఎవరైతే అవిస పువ్వులతో శ్రీహరిని పూజిస్తారో వారు స్వర్గాధిపతులవుతారు. తులసి దళాలతో విష్ణువుని పూజించే వనితలు వైకుంఠాన్ని పొందుతారు. ఇంకొక సూక్ష్మాన్ని చెబుతాను విను. శక్తి లేని వాళ్ళు కార్తీక మాసంలో ఆదివారం నాడు లేదా శుక్ల పాడ్యమి నాడు కానీ, పౌర్ణమి నాడు లేదా అమావాస్య నాడు కానీ సంకల్పరహితముగా ప్రాతస్నానం ఆచరించడం వలన కూడా ఆ మాసమంతా స్నానం చేసిన పుణ్యం లభిస్తుంది. ఆ పాటి శక్తి కూడా లేని వాళ్ళు కార్తీక మాసము 1 రోజులు ఈ సంపూర్ణ కార్తీక మహాపురాణాన్ని చదివినా వినినా కూడా స్నాన ఫలాన్ని పొందుతారు. వశిష్ఠుడు చెప్పినదంతా విని జనకుడు అడుగుతున్నాడు, మహర్షి, మీరు చెప్పినవన్నీ వినిన తర్వాత నాకొక సందేహం కలుగుతోంది. మహాపాపాలను చేసిన దుర్జనులు కేవలం కార్తీక వ్రతాచరణ వలన సమస్త పాపాలు హరించుకుని పోయి వైకుంఠాన్ని పొందుతారని చెప్పడంలో మర్మమేమిటి? ఇది ఎలా సాధ్యమవుతుంది? గండ్రగొడ్డలతో కూడా కూల్చడం వీలు కాని మహాపర్వతాన్ని కేవలం కొనవ్రేలి గోటితో కూల్చడం సాధ్యమవుతుందా? అగ్నిదగ్ధమవుతున్న ఇంటిలో ఉన్నవాడు ఆ ఇంటి మీద చిటికెడు నీళ్లు జల్లినంత మాత్రాన అగ్ని ప్రమాదము తొలగిపోతుందా? నదీ ప్రవాహములో కొట్టుకుని పోయే వారిని ఓ గడ్డి పరక గట్టుకు చేర్చగలుగుతుందా? వీటికి సమాధానాలేమిటి? జనకుడి ప్రశ్నలకు ఇలా చెప్పసాగాడు వశిష్ఠుడు. మంచి విమర్శే చేశావు మహారాజా, చెబుతాను విను. వేదశాస్త్ర పురాణాలన్నీ కూడా అనేక ధర్మ సూక్ష్మాలను మనకు అందిస్తున్నాయి. ఆయా ధర్మసూత్రాల వలన కొన్ని పర్యాయాలలో గొప్ప గొప్ప పుణ్యాలు స్వల్పమైనవిగాను, స్వల్ప పుణ్యాలు గొప్పవిగాను అనిపిస్తాయి. మూల ప్రకృతి అయిన మహామాయ కారణంగా సత్వ, రజ, తపో గుణాలు ఏర్పడ్డాయి. వీటిలో సత్వగుణ ప్రధానముగా ఆచరించే ధర్మాలు స్వల్పముగా తోచినప్పటికీ దేశకాల యోగ్యతాదుల వలన విశేష ఫలాలను ఇస్తాయి. దేశము అంటే పుణ్యక్షేత్రం, కాలము అంటే పుణ్యకాలము, యోగ్యత అంటే పాత్రత. వీటిలో కొన్ని సమకూడి కొన్ని సమకూడక జరిపేవి రజోగుణ ధర్మాలని వేరే చెప్పనక్కరలేదు కదా జనకరాజా. అన్నిటికీ కర్మమే మూలము. ఎవరి కర్మను బట్టి వారికి ఫలితాలుంటాయి. తెలిసి కానీ తెలియక కానీ పుణ్యకాలములో పుణ్యక్షేత్రములో పుణ్యమూర్తుల వలన ఆచరించే ధర్మము అనంత పాపాలను దగ్ధం చేసి మోక్షానికి మార్గం వేస్తుంది.
ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను విను అంటూ వశిష్ఠుడు ఇలా చెప్తున్నారు. పూర్వం సత్యనిష్ఠుడనే బ్రాహ్మణునికి అజామిలుడనే కుమారుడు ఉండేవాడు. వాడు పరమ దురాచారుడు. సాటి బ్రాహ్మణ గృహములోని దాసీతో సాంగత్యమును పెట్టుకున్నాడు. చండాలపు వాడలోని ఒకానొక దాసీతో కాపురం పెట్టి మధుమాంస సేవనాలోలుడై కాలమును గడపసాగాడు. ఇలా ఉండగా ఒకనాడు అతని ప్రియురాలు కళ్ళు తాగడం కోసం తాడి చెట్టు ఎక్కి కమ్మ విరగడం వలన క్రిందపడి మరణించింది. అజామిలుడు అమితంగా దుఃఖించాడు. అప్పటికే ఆ దాసీకి యవ్వనవతి అయిన కూతురుంది. మహాకామాంధుడైన అజామిలుడు తనకి కూతురు వరుసని కూడా తలచకుండా ఆ పిల్లనే వరించాడు. తన కూతురి అందే బిడ్డను పొందాడు. నారాయణ అని నామకరణం చేసి అత్యధిక ప్రేమతో పెంచుకోసాగాడు. తాను తింటున్నా నిద్రిస్తున్నా ఏం చేస్తున్నా సరే అతనినే స్మరించుకుంటూ నారాయణ నారాయణ అని పిలుచుకుంటూ ఉండేవాడు. కొంతకాలానికి అజామిలుడు మరణించాడు. అతడిని తీసుకొని పోయేందుకు గాను యమదూతలు వచ్చారు. పుత్ర వాత్సల్యంతో అజామిలుడు ఎక్కడో దూరముగా స్నేహితులతో ఆడుకుంటున్న కుమారుని కోసం నారాయణ ఓ నారాయణ తండ్రి నారాయణ అని పిలవసాగాడు. యమదూతలు ఆ నారాయణ నామస్మరణను విని వెనకకు జంకారు. అదే సమయంలో అక్కడకు వచ్చిన విష్ణుదూతలు ఓ యమదూతలారా అడ్డు తొలగండి, ఇతడు మీరు తీసుకొని పోదగినవాడు కాదు అని హెచ్చరించారు. ఆ పవిత్ర విష్ణుదూతలను చూసి యమదూతలు అయ్యా మీరెవరు? మా ప్రభువైన యమధర్మరాజు మాకు విధించిన ధర్మము రీత్యా తీసుకొని వెళుతున్న ఈ జీవుణ్ణి మీరెందుకు తీసుకొని వెళ్తున్నారు అని అడగటంతో విష్ణుదూతలు ఇలా చెప్పసాగారు. 4వ అధ్యాయం సమాప్తమండి. ఇందుకు సమాధానం 5వ అధ్యాయంలో తెలుసుకుందాం. ధన్యవాదములు.